టైగర్ 3 తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నారో చెప్పలేదు. కనీసం బర్త్డేకైనా తన కొత్త సినిమా అనౌన్స్ చేస్తారనుకుంటే అది కూడా చేయలేదు సల్మాన్ ఖాన్. అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా కామ్గా తన కొత్త సినిమా స్టార్ట్ చేసేశారు సల్మాన్ ఖాన్. 25 ఏళ్ల తర్వాత లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ అయిన కరణ్ జోహార్తో చేయబోతున్న సల్మాన్ మూవీ ఎలా ఉండబోతోంది? సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ మూవీ మొదలు పెట్టారు. బర్త్డేకి కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే తన కొత్త సినిమా పనులు స్టార్ట్ చేశారు సల్మాన్ ఖాన్. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న సల్మాన్ కరణ్ జోహర్ తో కలిసి సినిమా చేస్తున్నారు. అయితే కరణ్ జోహర్ డైరెక్టర్ కాకుండా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ విష్ణువర్ధన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ద బుల్ మూవీ టైటిల్ గా తెరకెక్కబోతున్న సినిమా ముంబై మహబూబ్ స్టూడియోలో ముహూర్తం ఈవెంట్ నిర్వహించింది. 27 ఏళ్ల తర్వాత కరణ్ జోహర్ ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నారు సల్మాన్ ఖాన్. అయితే సల్మాన్ ఖాన్ చేసేది లవ్ స్టోరీ కాదు, కంప్లీట్ యాక్షన్ మూవీ. టైగర్ 3లో స్పై హీరోగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన సల్మాన్ ద బుల్ మూవీలో పారామిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్ లో మరోసారి తన యాక్షన్ పవర్ చూపించబోతున్నారు. సల్మాన్ 1988లో జరిగిన ఆపరేషన్ కాక్టస్ ని బేస్ చేసుకుని షేర్షా డైరెక్టర్ విష్ణువర్ధన్ తో కరణ్ జోహర్ నిర్మిస్తున్న ద బుల్ సినిమా చేస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకుంటోంది. జనవరి నాటికి భారీ సెట్స్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్న టీం సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హ్యూజ్ లెవెల్లో షూటింగ్ చేయబోతున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా కరణ్ జోహర్ కి బల్క్ డేట్స్ అలాట్ చేయడంతో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సినిమా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతోంది టీం.